నేను జిఆర్ మహర్షి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఒక హితవు చెప్పారు ఒక ట్వీట్‌లో. అదేమిటంటే, "అయ్యా మీరు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దండి. మీకు రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ సిస్టమ్‌ని బాగు చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితులను బాగు చేయడం మీద లేదు" అని గుడ్లవల్లేరు సంబంధించిన నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నీ చెప్తూ వచ్చారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కలుషిత ఆహారం తిని హాస్టల్‌లో పిల్లలకి ఇబ్బందులు పడుతున్నారు. మీరు గోరుముద్ద పథకాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇలా ఆయన వరుసగా చెప్తూ వచ్చారు. సరే, మనం గుడ్లవల్లేరు గురించి మాట్లాడితే ఏం జరుగుతుందంటే, ఇక్కడ గుడ్లవల్లేరుకు సంబంధించి మనకు చాలా ప్రశ్నలున్నాయి. చాలా ప్రశ్నలంటే ఏమిటంటే, ముందు దీన్ని రాజకీయం చేయకండి. రాజకీయం చేస్తే ఇప్పుడు ఎందుకంటే అందరూ వైసీపీ నాయకులకైనా, టీడీపీ నాయకులకైనా, ఎవరికైనా, సామాన్యులకైనా, కోటీశ్వరులకైనా, ఎవరికైనా సరే ఇంట్లో ఆడపిల్లలుంటారు, కూతుళ్ళుంటారు, అక్క చెల్లెళ్ళుంటారు. వీళ్ళందరి సేఫ్టీ, సెక్యూరిటీ, డిగ్నిటీకి సంబంధించిన విషయం ఇది. అంటే వాళ్ళకి ఏమిటి రక్షణ? వాళ్ళ మాన మర్యాదలకి ఏమిటి రక్షణ? అంటే మన పిల్లల్ని మనం చదివిస్తూ ఉంటాము. మనం ఎక్కడో హాస్టల్స్‌లో చేర్పిస్తూ ఉంటాము. లేదా ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్‌లోనో, ఇంకొక హాస్టల్‌లోనో, ప్రైవేట్ పీజీల్లోనో చేర్పిస్తాము. ఎందుకంటే వాళ్ళక్కడ చదువుకుంటారు, వాళ్ళక్కడేదో ఉద్యోగాలు చేస్తారు అని. కానీ వాళ్ళకక్కడ రక్షణ లేదు. వాళ్ళని రహస్యంగా వాళ్ళ వాష్‌రూముల్లో వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు, ఆ కుటుంబం ఎంత మానసికంగా క్షోభకు గురవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎందుకంటే రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా, చంద్రబాబు గారు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా అంటే ఆయన కలెక్టర్‌ని, మంత్రిని అందరిని పంపారు గానీ, ఇప్పుడు ఏం జరుగుతుందంటే అదేదో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించింది. వాళ్ళని కాపాడాలి. ఏదో పోలీసులంతా ఉషప్ చేస్తున్నారు. వాష్‌రూముల్లో ఉన్న షవర్‌లన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, చదువుకోవడానికి వెళ్ళి హాస్టల్‌లో చదువుకుంటున్న అమ్మాయిలు, ఏ అమ్మాయి కూడా బయటికి వచ్చి తాను రోడ్డు మీద నిలబడి ధర్నా చేసి మాకు రక్షణ కల్పించండి, ధర్నా అది మాకు మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారంటేనే అక్కడైతే సంథింగ్ రాంగ్ అని అర్థం. ఇక్కడ జరిగిందా, జరగలేదా, సీసీ కెమెరాలు లేవు, రహస్య కెమెరాలు లేవు అని ఎన్ని మాటలు ఏమి చెప్పినా కూడా ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. ఏమీ జరగకపోతే అమ్మాయిలు అంతగా రియాక్ట్ కారు. వాళ్ళు రాత్రిపూట అక్కడ బయట నిలబడి అలా చేయరు. అంటే దీన్ని ఉషప్ చేసే కార్యక్రమంగా కాకుండా అసలు ఏం జరిగింది? అంటే ఎవరైతే ఏ అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు చాలా సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే ఒక అమ్మాయి అయి ఉండి సాటి అమ్మాయిలకు సంబంధించి అమ్మాయి రహస్యంగా వీడియోలు, కెమెరాలు పెట్టి బాత్రూముల్లో ఇలా వాళ్ళని మాన మర్యాదలను రోడ్డుకి ఈడ్చిందంటే, ఇక ఆ అమ్మాయి సొసైటీకి ఏం బాధ్యత వహిస్తుంది? వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు అసలు ఆ అమ్మాయిని? అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి అసలు పిల్లలు ఎలా పెరుగుతున్నారు, కాలేజీలకు వెళ్ళి ఏం చదువుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అని తెలుసుకునే టైం కూడా లేని దుస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే అక్కడ చేసింది కూడా ఎవరో కాదు, ఒక అమ్మాయే చేసింది. ఇంతమంది అమ్మాయిలకు సంబంధించిన ఒక డిగ్నిటీని, మర్యాదని ఆ అమ్మాయి వీధుల పాలు చేసి, ఆ అమ్మాయి ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అతను ఏదో సహకరించాడని. ఇక్కడ సింపుల్ ఏమిటంటే పోలీసులు మహా నేరాలనే ఛేదిస్తున్నారు కదా. ఎక్కడెక్కడో ఇప్పుడు ఎక్కడో ముంబై నుంచి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి అరెస్టులు అని వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఏమేమో చేస్తున్నారు కదా. మరి ఇంత సిస్టమ్‌ని చేసిన వాళ్ళు అక్కడ ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని విచారించి, ఒరే బాబు ఎన్ని వీడియోలు తీశారు? ఎక్కడెక్కడ ఉన్నాయి? అసలు మీ నెట్వర్క్ ఏమిటి? మీ వెనక ఏదన్నా ఒక ముఠా ఉందా? మాఫియా ఉందా? ఎంతమందికి ఈ వీడియోలు సర్క్యులేట్ చేశారు? ఇవన్నీ కూడా విచారించి ముందు అమ్మాయిల మాన మర్యాదలు కాపాడే దిశగా వెళ్ళండి. ఇలా వెళ్ళకుండా ఎంతసేపు ఇది వాళ్ళది, టీడీపీ వాళ్ళది, ఇది వైసీపీ వాళ్ళది, వైసీపీ వాళ్ళు రచ్చ చేస్తున్నారు, సాక్షి పత్రికలో అబద్ధాలు రాస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, ఈ పంచాయతీలంతా టైం వేస్ట్ పంచాయతీ ఇది. ఎందుకంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయిలకు సంబంధించి అక్కడ ఏం జరిగింది? వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే, ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ, డిగ్నిటీ, ఈ మూడిటిని కాపాడుకునే అంశం దిశగా వాళ్ళు ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? ముందు ఆ అబ్బాయి వాడెవడో ఉన్నాడే వాడి మీద అంటే వీళ్ళిద్దరికీ శిక్ష పడకపోతే ఏమిటంటే, ఇక సొసైటీలో మాకు ఏమీ కాదు, మేము ఏం చేసినా, ఎందుకంటే అమ్మాయి యాటిట్యూడ్ మనం ఒక వీడియోలో చూస్తే ఏమిటంటే, అమ్మాయి తాను చేసింది తప్పే కాదనే ధోరణిలో ఉంది. ఎవరైతే ఆ వీడియో కెమెరాలు పెట్టిందో ఆ అమ్మాయి నేను చేసింది ఏం తప్పే కాదనే ధోరణిలో ఉంది. వీళ్ళకి శిక్ష పడకపోతే, ఏదో ఒక రకమైన శిక్ష విధించకపోతే, వీళ్ళని కాలేజీ నుంచి బహిష్కరించడమో, ఏదో ఒకటి చేయకపోతే ఏమిటంటే, మాకు ఏమీ కాదు, మా వెనక చాలా అండదండలు ఉన్నాయి, మేము చాలా సెక్యూర్డ్ జోన్‌లో ఉన్నాము, మా వెంట చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అనే ఒక భావన కలగడం వల్ల వాళ్ళు మళ్ళీ తప్పులు చేస్తారు. మళ్ళీ తప్పులు చేయడమే కాక చాలామంది జీవితాలు నాశనం చేస్తారు వాళ్ళు. ఇప్పుడేమిటంటే ముందు 300 వీడియోలు అంటున్నారు కదా. అసలు 300 వీడియోలు ఉన్నాయా? లేవా? 300 వీడియోలు ఉంటే అవి అంటే వీడియో సర్క్యులేట్ కావడం ఎంతసేపు? క్షణాల్లో 1000 మందికి సర్క్యులేట్ చేయొచ్చు. ఈ వీడియోలు ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయినాయి? అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాయి ఈ వీడియోలు? కేవలం ఇది వీళ్ళు వికృత చేష్టలనేది వీళ్ళ వ్యక్తిగతమైన వికృత చేష్టలేనా? లేకుంటే వీళ్ళ వెనక ఎవరైనా దీన్ని ఒక నడిపే ఒక ముఠా గానీ, ఒక సర్కిల్ గానీ ఏమైనా ఉందా?
వీళ్ళు అంటే వాళ్ళు కూడా సాటి అబ్బాయిలే కదా! ఆ అబ్బాయిలకు సంబంధించిన అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరు ఆ కాలేజీలోనే చదువుతూ ఉంటారు. ఆ అబ్బాయిలు కూడా వాటిని సర్క్యులేట్ చేసుకొని, తీసుకొని వెళ్తున్నారంటే వీళ్ళు ఇంజినీరింగ్ చదివి ఏం ప్రయోజనం? మెడిసిన్ చదివితే ఏం ప్రయోజనం? ఎన్ని చదివితే ఏం ప్రయోజనం? వీళ్ళకి కనీస సంస్కారము, కనీసం నాగరికత, కనీసం మన మాన మర్యాదలు, తమ అక్క చెల్లెళ్ళ మాన మర్యాదల పైన కూడా వీళ్ళకి కనీస అవగాహన కూడా లేనప్పుడు, ఈ అవగాహనను కూడా తల్లిదండ్రులు కల్పించలేని దుస్థితిలో ఉన్నప్పుడు, మీ పిల్లల్ని ఎంత చదివిస్తే ఏం ప్రయోజనము? వీళ్ళు రేపొద్దున ఇంకా భయంకరంగా తయారవుతారు సొసైటీలో. ఎంత భయంకరంగా అంటే వీళ్ళు ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఇంకా 10 మంది కాదు, వందల మంది జీవితాలను కూడా నాశనం చేసి ఇట్లాంటి ఆలోచనలే, వికృతమైన ఆలోచనలే వీళ్ళకి వస్తూ ఉంటాయి. కాబట్టి గుడ్లవల్లేరు అనేది గుడ్లవల్లేరుకు సంబంధించినది మాత్రమే కాకుండా, ఇదేదో అక్కడ జరిగింది, అక్కడ ఉషప్ చేసేస్తాము, ఈ రాజకీయాలు, ఈ గోల ఇవన్నీ ఏముంటాయి, అమ్మాయిల్ని అబ్బాయిలని అందరినీ ఎవరిళ్ళకి వాళ్ళకి పంపించేసి కాలేజీ 15 రోజులు సెలవులు ఇచ్చేస్తే 16వ రోజు నుంచి అంత మాట సద్దుమణిగిపోతుంది. ఇంక ఆ తర్వాత ఎవరు అడిగేది ఏమి ఉండదు. మామూలుగానే కదా ఈ రోజు ఉన్న సోషల్ మీడియా గానీ, మీడియాలో గానీ, న్యూస్ పేపర్‌లో గానీ వైరల్ అవుతున్నది ఏది రేపు తెల్లారేసరికి ఉండదు. ఎందుకంటే 2 డేస్ తర్వాత ఇంకోటి ఏదో కొత్తది వచ్చి పడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏమిటంటే వీళ్ళు ముందు కొంతకాలం శ్వేతపత్రాలు అన్నారు. శ్వేతపత్రాలు అయితేనే ఈ అక్రమ సంబంధాల గోల ఒకటి మొదలైంది. ఈ అక్రమ సంబంధాల గోల నుంచి ఇప్పుడు బూతు చిత్రాలు, రహస్య వీడియోల వరకు తీసుకొచ్చారు దీన్ని. అసలు ఏం జరుగుతూ ఉంది? తెలుగుదేశము ఇప్పుడు మీరు అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి ఏదో ధ్వంసం చేసేసినాడు సిస్టమ్‌ని అని మీరు అధికారంలోకి వచ్చారు కదా! మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ మంగళవారానికి 19,000 కోట్ల అప్పయింది. 19,000 కోట్ల అప్పు దేనికయిందో, మీరు ఏం పథకాలు అమలు చేశారో ఎవరికీ తెలీదు. సరే ఓకే. దాన్ని వదిలేయండి. అది మీకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి. ఈ గోల అంటే వైసీపీ నాయకులను టార్గెట్ చేసి అంటే వాళ్ళకి శిక్ష పడకూడదంటే పడాలి. కానీ మీరు టార్గెటెడ్‌గా ఏవేవో అక్రమ సంబంధాలు, ఆ సంబంధాలు, ఈ సంబంధాలు అని మీడియా అంతా గోల చేస్తున్నారు. సరే, మీకు వైసీపీ నాయకులంటే శత్రుత్వం, వాళ్ళని టార్గెట్ చేశారు. గతంలో మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేశారనే కక్ష ఉంది. మీరు ఏమన్నా చేసుకోండి, అది మీకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఈ అమ్మాయిలు వీళ్ళంతా ఉన్నారే, గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించిన ఈ అమ్మాయిలంతా వీళ్ళకి ఏ పాపం తెలియదు కదా, ఏ రాజకీయాలు తెలియదు. నిజానికి రాజకీయ నేపథ్యం, రాజకీయ ఉద్యమాల నేపథ్యంతో ఇప్పుడు పిల్లలు అసలు లేనే లేరు. ఎందుకంటే ఒకప్పుడు 20-30 ఏళ్ల క్రితము అనేక స్టూడెంట్ యూనియన్లు ఉండేటివి. వీళ్ళందరూ కూడా చాలామందికి ఒక రాజకీయ భావజాలం ఉండేది, ఒక నేపథ్యం ఉండేది. ఇప్పుడు ఎవరికీ కూడా ఏ ఉద్యమాలు చేయాలని, ధర్నాలు చేయాలని, రోడ్డు మీద కూర్చోవాలని కోరికే లేదు. పూర్తిగా ఉద్యమ నేపథ్యము, రాజకీయ నేపథ్యము, రాజకీయ భావజాలము లేనటువంటి ఒక జనరేషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో వాళ్ళు అంతమంది అమ్మాయిలు రోడ్డు మీద వచ్చి కూర్చున్నారంటేనే అక్కడ సంథింగ్ రాంగ్ అని అర్థం. ఈ సంథింగ్ రాంగ్‌ని ఈ రాజకీయాలకు ముడిపెట్టకుండా ముందు దాన్ని ఏ రకంగా పరిష్కరించాలి, అసలు దీన్నంతా ఈ నెట్వర్క్‌నంతా ఎలా ఛేదించాలి, ఆ వీడియోలకు సంబంధించిన సమస్త లింకులు ఎలా ఫినిష్ చేసి, అంటే ఏమీ లేకుండా, అంటే ఈ అమ్మాయిలకి ఈ మనస్తాపం ఒకటి ఉంటుంది కదా, అంటే భయము, మనస్తాపం, అంటే వీళ్ళందరికీ కూడా ఒక రకంగా మానసికంగా కృంగిపోయిన దశలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇది కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. అమ్మా, మీరు చేసిన తప్పేమీ లేదు, దీంట్లో మీకు ఏమీ సంబంధం లేదు, మీ వీడియోలు బయటికి వచ్చాయి, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో ఉన్నాయని మానసికంగా బాధపడకండి, ఆ దిశగానే వెళ్ళకండి. ఎవడైతే వీడియో ఉందంటే వాడిని తీసుకొని కొట్టండి వాడిని, మీకు ఏమీ పర్వాలేదు అని ముందు వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారు. మాది వీడియో ఉందేమో, మా వీడియో ఉందేమో, మమ్మల్ని రేపు పొద్దున బ్లాక్మెయిల్ చేస్తారేమో, మమ్మల్ని రేపు పొద్దున ఇంకేమైనా హింసిస్తారేమో అని ఇలా చాలా భయాలు ఉంటాయండి. అసలే మన దేశంలో ఆడపిల్లలు చదువుకునేది తక్కువ. ఎందుకంటే ఒక 20-30 ఏళ్ల క్రితం ఆడపిల్లలు కాలేజీలకు పంపించేది, హాస్టల్లో ఉంచేది అనే కల్చరే లేదు మన దేశంలో. ఎందుకంటే ఆ రోజుల్లో సౌకర్యాలు లేవు. విపరీతంగా హై స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ ఒక 30-40 ఏళ్ల క్రితం లేని కాలంలో ఏం జరిగేదంటే, అమ్మాయిని అంత దూరం ఏం పంపిస్తాము, రోజు బస్సులోనో రైల్లోనో ఎక్కడ వెళ్ళొస్తుంది, ఏం సేఫ్టీ ఉంటుంది, మన ఆడపిల్ల కదా అనే ధోరణిలో 10th క్లాస్తోనో ఇంటర్మీడియట్తోనో వాళ్ళని చదువు మానిపించేవాళ్ళు. ఒక 30 ఏళ్ల క్రితం నుంచి కూడా మన దేశంలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, రాష్ట్రంలో కానీ చాలా కల్చర్ మారింది. ఆడపిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఆడపిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఆడపిల్లలు బాగా పైకి రావాలి అనే తపన అందరి తల్లిదండ్రుల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో ఏమిటంటే తమ పిల్లల్ని చదివించుకోవడానికి దూరమైనా సరే బస్సులోనో, రైల్లోనో వెళ్ళి రావడానికైనా ఈ రోజుల్లో ఏమి భయం లేదు. అదేవిధంగా వాళ్ళని అక్కడ హాస్టల్లో ఉంచి, లేదా ప్రైవేట్ హాస్టల్లో ఉంచి ఆ ఫెసిలిటీస్ ఏవో ఉంటాయి వాళ్ళకి కల్పించి, డబ్బులు కట్టి ఇన్ని రిస్కులు తీసుకుంటున్నారు. ఇన్ని రిస్కులు తీసుకుంటున్నప్పుడు ఈ రకమైన గోల వచ్చి పడితే, ఈ రకమైన ప్రమాదం వచ్చి పడితే అన్యాయంగా ఆడపిల్లలు చాలామంది చదువులు మానేసే ఒక పరిస్థితికి నెట్టివేయబడతారు వాళ్ళు.
కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొని అంటే ఎవరో వైసీపీ నాయకుడికి ఎవరితోనో సంబంధం ఉందంటే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి గోలగోల చేసి ప్రభుత్వము అది వాళ్ళ ఇష్టం. చేస్తే చేసుకున్నారు. కానీ దీన్ని మాత్రము ఇది చాలా సింపుల్ ఇన్సిడెంటు. ఇది ఏమీ కాదు. దీంట్లో ఏమీ నష్టము జరగలేదు అనే ధోరణి మాత్రం వద్దు. ఎందుకంటే ఇది ప్రమాదం. ఈ ప్రమాదాన్ని మీరు గుర్తించకపోతే మీరేదో గతంలో అంటా ఉంటారు కదా! గాంజాయి తాగాడు, గాంజాయి మయం చేసేశారు, యువతనంతా ఇది చేసేశారు, అది చేసేశారని. గాంజాయి కంటే ఇది ప్రమాదకరం అది. గాంజాయి తాగితే వాడొక్కడే పోతాడు. కానీ ఈ వీడియోలు ఇవన్నీ చేసే కల్చర్ వల్ల చాలామంది జీవితాలు డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి దానికంటే ప్రమాదకరమైనది ఇది. దీన్ని ఏ కాలేజీలో అయినా, ఏ ప్రైవేట్ హాస్టల్‌లో అయినా ముందు ఏమి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంత మేరకు భద్రత కల్పిస్తున్నారు, లేదా తూతూ మంత్రమా ఇదంతా కూడా ఎక్కడా భద్రత లేదా, ఎక్కడా కూడా ఇవే జరుగుతున్నాయనేది ఒకసారి ప్రభుత్వం విచారించి ఎవరో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడని కాదు, ఎవరు చేసినా సరే ఈ ఈ ప్రశ్న వేస్తారు. దీన్ని ఒకసారి విచారించి దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం ఉంది. ఎవరో కలెక్టర్‌ని పంపించాను, మంత్రిని పంపించానంటే కాదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా సీరియస్‌గా తీసుకొని అన్ని కాలేజీల్లో కూడా ఏం జరుగుతూ ఉంది, ఏ మేరకు భద్రత ఉంది అమ్మాయిలకు హాస్టల్‌లో అనేదాన్ని ఒక సీరియస్ నాయకులతో ఒక కమిటీలాగా వేసి ఒక విచారించి ఏం చేయొచ్చు మనము, దీన్ని ఎలా నివారించవచ్చు అని కనుక ఆలోచిస్తే చాలామంది ఆడపిల్లల తండ్రులు గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోతారు. లేదంటే ఇదే ఇంకొక చోట రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఒకటి దారి చూపిస్తే ఇంకొకటి ఎవడో దారి వెతుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే వికృతంగా ఉన్నాయి ఇప్పుడు ఆలోచనలు వికృతంగా ఉన్నాయి. రకరకాల సోషల్ మీడియా వల్ల ఆలోచనలు ఇదిగా లేవు. ఎందుకంటే మన పిల్లలు చదువుకుంటున్నారు, వాడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, అమెరికా పోతాడు అనుకుంటున్నాం కానీ వాడి మెదడులో ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియదు. అసలు మెదడులో ఏం ఆలోచిస్తున్నాడో గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. థ్యాంక్ యూ.